సమాజములో చాలా మంది ఉన్నారు. చూడండి, సమయంలో ఒక చిన్న ఉదాహరణ మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక కుటుంబము చాలా చక్కగా ఉందంట. భార్య భర్తలు చిలకా గోరంకల్లాగా జీవిస్తున్నారంట. జీవిస్తున్న సమయంలో అందరూ వారిని చూసి అసూయపడుతున్నారంట. వీళ్ళు ఇంత చక్కగా బ్రతుకుతున్నారే, ఇంత ఆనందంగా బ్రతుకుతున్నారే అని అందరూ కూడా బాధపడుతూ అసూయపడుతున్నారంట. వాళ్ళంత చక్కగా ఉన్నారు, మనమైతే చక్కగా లేము, మనకైతే సమస్యలు ఉన్నాయి, వారైతే చాలా ఆనందంగా ఉన్నారు, చాలా అన్యూన్యంగా భార్య భర్తలు జీవిస్తున్నారు అని అందరూ బాధపడుతున్నారంట. బాధపడుతూ ఒక వ్యక్తి అనుకున్నాడంట, ఎలాగైనా వీరిలో సమస్య కల్పించాలి, వీరిలో ఏదో ఒక వివాదాన్ని సృష్టించాలి అనుకున్నాడంట. అనుకొని భార్య దగ్గరికి వెళ్ళి, ఒక రోజు భర్త లేని సమయంలో భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా అన్నాడంట. చెప్పన్నా అంటే, ఏం లేదమ్మా, నీ భర్త మనసులో పడిపోయి అనుకుంటుందంట, ఎప్పుడు ఈపు అక్కడ మళ్ళీ ఇస్తాడా, ఎప్పుడు నా కాలనా ఈపు అనుకుంటుందంట. అని మళ్ళా ఈడు ఏం చేశాడంటే భర్త దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంట, రే నీ భార్య కుక్కకు పుట్టిందిరా అని చెప్పినాడంట. ఏం చెప్పినాడమ్మా, నీ భార్య కుక్కకు పుట్టింది కనుక నీ భార్య కుక్కతో సమానమురా అంటే భర్త నమ్మకుండా ఏం చెప్తున్నావా నువ్వు అంటే, లేదురా రాత్రి వేళ చూడు ఖచ్చితంగా నీ వీపు నాకుతుంది, నీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది అని చెప్పాడంట. ఇద్దరు అనుకున్నారు, ఇద్దరు కూడా ఆలోచిస్తున్నారు, ఎప్పుడు నాకుతుందా అని ఈయన ఆలోచిస్తున్నాడు, ఎప్పుడు వీపు అక్కడ మళ్ళిస్తాడా అని ఈమె చూస్తుంది. చూస్తూ ఉండగా ఆయన వీపు అక్కడ మళ్ళించగానే అమ్మగారు నాలుగతో నాకారంట. నాకడం లేచి నువ్వు కుక్కకు పుట్టావు అన్నాడంట. లేదు నువ్వు పురుగును పుట్టావు అనడం వల్ల ఏమైపోయిందమ్మ, వారి మధ్యలో చాలా సమస్య అయిపోయింది, చాలా వివాదము పెరిగిపోయి చిలకా గోరంకల్లాగున్న జంట చివరికి ఏమైపోయిందమ్మా, విడిపోయిందంట. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాగూ కలహాలు సృష్టించేవారు కూడా మన మధ్యలోనే ఉంటారు, మనతోనే కలిసి ఉంటారు, మనతో నివాసం చేస్తారు, తర్వాత మన మధ్యలో చిచ్చులు పెడతారు. గనక దయచేసి ఎవరు కూడా సాటి మాటలు నమ్మకుండా, ఈ యొక్క సంవత్సరంలో సాటి మాట నమ్మింటావేమో, ఇక నుండి అలాంటి సాటి మాట నమ్మకుండా నీ భర్తపై నువ్వు నమ్మకం పెంచుకో, భార్యపై నువ్వు నమ్మకం పెంచుకొని ముందు కొనసాగే దేవుని వారముగా ఉండాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, చివరికి గమనిస్తే విడిచిపెట్టవలను అతిక్రమములను మనం విడిచిపెట్టాలా. ఏం విడిచిపెట్టాలంటమ్మా, అతిక్రమములను విడిచిపెట్టి జీవించు వారముగా ఉండాలి. కనుక మన జీవితంలో అతిక్రమాలు అనేటివి ఎప్పుడైతే మనలో ఉంటాయో మనకు మరణం అనేది వెనువెంట వస్తుంది. అతిక్రమములను విడిచిపెడితే నీకు నాకు జీవం వస్తుంది, ఆనందం వస్తుంది, ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటామని కూడా మనమందరము గుర్తెరిగిన వారముగా ఉండాలి. అందుకే దైవ గ్రంథములో చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం చూస్తే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎవరు వర్ధిల్లడంటమ్మా, ఇక్కడున్న వాళ్ళు చెప్పాలి. ఎవరు వర్ధిల్లరన్నా, ఇక్కడ పెద్దలు ఎవరు వర్ధిల్లరు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కనుక మన జీవితంలో అతిక్రమాలుగాన దాచిపెడితే ఏం కావంట, మనము వర్ధిల్లము. కనుక అతిక్రమాలు ఒక డబ్బని ఒకలా బీరువలాగా నువ్వు దాస్తున్నావేమో, దాచుకుంటూ ఉంటే ఎప్పటికి నీవు వర్ధిల్లవు. వాటిని విడిచిపెడితే ఏం కలుగుతుంది, చదవండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడంట, కనికరము. ఎవరి కనికరం అంట, దేవుని యొక్క కనికరము. ఒప్పుకొనుట ఎంత ప్రాముఖ్యమో చెప్పండి.
విడిచిపెట్టుట కూడా అంతే ప్రాముఖ్యము. మన క్రైస్తవ జీవితంలో ఉండవలసిన లక్షణం ఏంటంటే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కానీ మనలో ఒప్పుకుంటాం కానీ విడిచిపెట్టలేని స్థితిలో ఉంటున్నాం. దేవా నా పాపాలను ఒప్పుకుంటున్నానంటాడు, దేవా నా అతిక్రమలు ఒప్పుకుంటున్నానంటాడు, కానీ వాటిని మాత్రము విడిచిపెట్టకుండా అత్తుకొని జీవిస్తూ ఉన్నారు. కనుక ఒప్పుకోవడం ఎంత ప్రాముఖ్యమో విడిచిపెట్టడం కూడా మన జీవితంలో అంతే ప్రాముఖ్యము. అలా విడిచిపెట్టితేనే మనమందరం ఎవరి కనికరం పొందుకుంటాం? దేవుని కనుక దేవుని కనికరము ఈ యొక్క సంవత్సరం సరిగా నీ మీద లేదేమో, రాబోతున్న సంవత్సరంలో రాబోతున్న సమయంలో ఖచ్చితంగా ఆయన కనికరాన్ని పొందాలంటే మనలో ఉన్న అతిక్రమాలన్నిటినీ, మనలో తప్పిదాలన్నిటినీ, మనలో ఉన్న లోక సంబంధమైన వాటిని, భూ సంబంధమైన వాటిని, శరీర సంబంధమైన వాటిని ఈ సంవత్సరములో ఖచ్చితంగా వదిలిపెట్టి దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం, యథార్థంగా జీవించి నూతనమైన తన కృపను మనము పరిపూర్ణంగా పొందిన నూతన బిడ్డలుగా, నూతనమైన వారముగా ఈ లోకములో మనము బ్రతకాలని ప్రభునామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత చివరిగా మనం చూద్దాం 6వ విషయం ఏంటంటే విడిచిపెట్టవలను, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. చూడండి, పాపం అనేది చూడండి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు చాలా ఉన్నాయి. చూడండి, మనుషులను చూడండి పాపము రకరకాలుగా వాడుకుంటుంది. కనుక పాపం వాడుకుంటే ఆ పాపానికి మనం ఒక పాత్రగా మనం మారిపోకూడదు, ఒక ఆయుధముగా పాపానికి మారిపోకుండా ఆ పాపాన్ని మన ఆత్మ అనే ఖడ్గము ద్వారా పాపాన్ని మనం అంతము చేసే వారముగా ఉండాలని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 2 వచనం చదువుకుందాం. సమూహము, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘవలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తైన దాని కొనసాగించుచు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనము పరిగెత్తాలి. కనుక సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసం కర్త అయిన యేసు వైపు చూచుచు, ఎవరి వైపు చూడాలమ్మా? మనము యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఎలా పరిగెత్తాలంట? ఓపికతో నీవు నేను పరిగెత్తాలి. కనుక మన ముందర ఏం కనబడుతుందమ్మా? ఇప్పుడు మనకు ఏం కనబడుతుంది? సినిమా కనపడుతుందమ్మా? లేదు సార్ నువ్వు కనపడుతున్నావు అంటారా? ఏం కనపడుతుంది మనకు ముందరా? చెప్పండి అమ్మ గట్టిగా. కొత్త సంవత్సరం కనబడుతుంది. ఏం కనబడుతుంది? కొత్త సంవత్సరం కనబడుతుంది. కనుక దాని వైపు చూస్తూ మనం ఇప్పుడు ఎక్కడ వెళుతున్నాం? నూతన సంవత్సరం వైపు చూస్తూ నూతన సంవత్సరం వెళ్ళాలని ముందుకు వెళుతున్నాం. నూతన సంవత్సరం వైపు చూస్తున్నట్టుగా ఈ సమయంలో మనమందరం యేసు వైపు చూచుచు మనమందరం మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో నీవు నేను పరిగెత్తి దేవుడిచ్చే గొప్ప బహుమతి నీవు నేను పొందుకోవాలని ప్రభు నామం తెలియజేస్తున్నాం. కనుక మన జీవితంలో దేవుడు గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాడు. ఏ బహుమతి అంటే నూతన సంవత్సరం అనే బహుమతి దేవుడు ఇవ్వబోతుంది. గట్టిగా చెప్పలుగుదేమో పడతాం. ఏమిపోతున్నాడు? నూతన సంవత్సరం బహుమతి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. నూతన సంవత్సరాన్ని దేవుడు తన దయా కిరీటముగా మనకు ధరింపజేయబోతున్నాడు. ఏం ధరింపజేయబోతున్నాడు? నూతన సంవత్సరాన్ని తన దయా కిరీటంగా దేవుడు ధరింపజేస్తున్నాడు. గనక అలాంటి దేవునికి నిరంతరం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయం ఎంతో విలువైన సమయము గనక మనమందరము కూడా వీటన్నిటిని విడిచిపెట్టి వీటన్నిటిని మనం వదులుకొని నూతనమైన సంవత్సరం వెళదాం. వీటన్నిటితో మనం కలిసిపోతే ప్రయోజనం లేదు. వీటన్నిటి కలిగి మరలా నూతన సంవత్సరం వెళ్ళినంత మాత్రాన ఫలితం లేదు. కానీ వీటన్ని విడిచిపెట్టి వెళితేనే నీకు ఫలితము, నీకు ఆనందము, ఆశీర్వాదం నమ్మి అలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకొని మనం దేవునికి అప్పగించుకొని విశ్వాసముతో గొప్ప నిరీక్షణతో మనమందరము ముందుకు కొనసాగువారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చి ఉన్నతమైన తన సన్నిధిని, తన ఆశీర్వాదాన్ని, తన వాగ్దానాన్ని ఈ సమయంలో మనము పొందుకుందాం. దేవానికి స్తోత్రాలు.
నీకే వందనములు, నీకే కృతజ్ఞతలు. ఇంతవరకు నాయనా నేనెంతగానో స్తుతించాం, ఇంతవరకు నీ వాక్యాన్ని విన్నాం. ఆ వాక్య ప్రకారంగా నడిచే మహాధన్యత, మహాభాగ్యమును మాకు అందించుము దేవా. ఈ సమయం మమ్మల్ని మేము పరీక్షించుకునే సమయం, మమ్మల్ని మనం పరిశోధించుకునే సమయం. పరిశోధించుకుంటున్నాం దేవా, స్తోత్రాలు. ఏమి విడిచిపెట్టాలో ఈ సమయంలో మాకు తెలియజేసిన దేవా, మేమందరం వాటిని విడిచిపెట్టి నీ వైపు చూస్తూ, నూతన సంవత్సరం వైపు చూస్తూ, నూతన సంవత్సరం వెళ్ళడానికి, నూతనమైన సంవత్సరంకు వెళ్ళి నీ నూతనమైన క్రియ మేము పొందుకోవడానికి గొప్ప సహాయమును అందించుము నాయన. మాకు మంచి బుద్ధి, మంచి తలంపులు మాకు అనుగ్రహించి నూతనమైన విధానాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థించుచు విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో మనము ముందుకు ప్రార్థిస్తూ ప్రభువును మనం స్తుతిద్దాం. దేవానికి స్తోత్రాలు. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడవైన మా దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా స్తుతించాం, వాక్యం విన్న వాక్య ప్రకారముగా మేమందరము జీవించి ఈ లోకంలో వాటన్నిటినీ, మేము విన్న వాటన్నిటిని విడిచిపెట్టి, అయ్యా భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి, అయ్యా ఆత్మీయమైన వాటిని మేము కలిగి ఏం విడిచిపెట్టాలో మాకు తెలియజేశారు. వాటిని విడిచిపెట్టి విడవకూడని మేము పట్టుకొని అయ్యా నూతనమైన సంవత్సరం వెళ్ళడానికి మా గొప్ప ధన్యతను మీరు అనుగ్రహించుతున్నందుకు స్తోత్రాలు. మమ్మలను అయ్యా మా సంఘమును, మా కుటుంబాలను మీరు దినదిన వర్ధిల్లింపచేసి నూతనమైన ఆత్మతో అభిషేకంతో నడిపిస్తూ ఈ ఆశీర్వాదంతో నింపుతారని యేసు నామములో వేడుక మా ప్రియ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమందరం కేవలం ఒక 15 నిమిషాల్లో నూతనమైన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. ఈ యొక్క 15 నిమిషాలు మనమందరం 15 నిమిషాలు ప్రభు ప్రార్థనలో గడుపుదాం. 15 నిమిషాల్లో మనమందరం నూతనమైన సంవత్సరం వెళ్ళబోతున్నాం. అందుకే సమయంలో అందరూ కూడా ప్రార్థనలో గడుపుతూ నూతనమైన సంవత్సరం వెళ్ళడం మన బాధ్యత, మన కర్తవ్యంగా ఎంచుకొని ఈ సమయంలో దయచేసి అందరూ కూడా ప్రార్థించుకుంటూ ప్రభులో మనమందరం గడుపుదాం. ఎవరు కూడా అటు ఇటు చూడవద్దండి. ఎవరు కూడా మీరే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఈ సమయం 15 నిమిషాలు దేవుడు మనకిచ్చాడు. ఈ పాత సంవత్సరములో 15 నిమిషాలు మిగిలి ఉంది కనుక 15 నిమిషాల్లో మనమందరం నూతన సంవత్సరం వెళ్ళబోతున్నాం. కనుక అందరూ కూడా ఒకసారి 2024 సంవత్సరములో నువ్వు చేసిన తప్పిదాలు, నువ్వు చేసిన పని అంతటిని ఒక్కసారి మీరు ఆలోచన చేసుకొని, ఒకసారి రౌండ్ అప్ చేసుకొని విడిచిపెట్టవలసినవన్నీ కూడా ఈ సమయంలో విడిచిపెట్టి ప్రభులో మనమందరం ముందు కొనసాగుదాం. దయచేసి మాట వినబడకూడదు, దయచేసి అటు ఇటు చూడకూడదు. దయచేసి ప్రభు చూస్తున్నాడు. ఈ సమయంలో అందరూ కూడా ఏమ్మా చెప్తున్నాం కదా కళ్ళు మూయాలని, ఇలా చెప్తుంటే చూస్తున్నారంటే అర్థమవుతుందా లేదా మీకు? మా అందరు కళ్ళు మూయాలి, అందరూ ప్రార్థనలు ఏకీభవించాలి, అందరు దేవునితో పశ్చాత్తాపడండి, ప్రభును వేడుకోండి, ప్రభు ఇచ్చే దీవెనల సమయంలో పొందుకుందాం. కనుక అందరూ కూడా పురుషులు, స్త్రీలు, పెద్దలందరూ, అలాగే చిన్నపిల్లలందరూ కూడా ప్రార్థనలో గడుపుదాం. ఈ సమయంలో 15 నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ఈ సమయం ప్రార్థించే సమయం, మనము పరిశోధించుకునే సమయం. ఈ సమయంలో అందరం కూడా పరిశోధించుకొని ఆ దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లిద్దాం. దేవాని దయవలనే మేము ప్రవేశించబోతున్నాం, అందుకే నీకు వందనాలని అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థిస్తూ నూతనమైన సంవత్సరంలో త్వరలో మనం వెళ్ళబోతూ ఉన్నాం కనుక అందరూ ప్రార్థించుకుందాం.